తప్పంతా నాది. నా షోని మీరు చూస్తారని నేనే అతిగా ఆశపడ్డాను. మీ అమ్మ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అని. ఒకవేళ నేను బాగా చేస్తే మెచ్చుకుంటారని, తప్పు చేసినట్టయితే తిట్టి సరిదిద్దుతారని, ఒక ఆడపిల్ల జీవితంలో సుఖదుఖాలుంటాయని, వాటిని పంచుకోవడానికి తన వాళ్ళు తనకి తోడుగా ఉంటారని. కానీ లేదు, ఒకరికి దేశంతో మరొకరికి సమాజ సేవతో ఖాళీనే లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎప్పుడైనా ఇలా జరిగిందా? నాకు తోడుగా ఉండాల్సిన సమయాల్లో మీరు నాకు తోడుగా నిల్చున్నారా? ఎప్పుడైనా నా కన్నీళ్లు తుడిచారా? చెప్పమ్మా. లవ్లీ, అలాంటిదేం లేదమ్మా. చూడు, నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉన్నాను తల్లి. అవునా? సరే, నాకొకటి చెప్పు, నువ్వెందుకింత బాధపడుతున్నావు? అమ్మా, అమ్మా, నువ్వు ఫోన్ మాట్లాడు. నేను నిన్ను తర్వాత కలుస్తాను. అయినా ఇప్పుడు నేను షోకి ప్రిపేర్ అవ్వాలి. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. వస్తున్నానండి, బయలుదేరుతున్నాను. కార్తిక్, కార్తిక్, కొంచెం ఆగు. ఏమని చెప్పను, నాకెంతో సంతోషంగా ఉంది. అరే తమ్ముడు కార్తిక్, నేను అందరి ముందు మీకు శుభాకాంక్షలు చెప్పలేకపోయాను. నీకు అమ్మాయి నచ్చిందని చెప్పగా నేను ఎంత సంతోషించానో తెలుసా? అదేదో అంటారు, నా గుండెల్లో దీపావళి పండుగ పండుగని. చాలా బాగుంటుంది. ఇక నువ్వు కూడా అందరి అన్నిలాగే ఒక ఇంటి వాడివి అయిపోతావు. సంతోషంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. నాకంతా అర్థమవుతుందిలే. నీకిప్పుడు భయమేస్తుంది కదా? చూడు చిన్న, పెళ్లికి ముందు అందరూ కాస్తో కోస్తూ భయపడుతూనే ఉంటారు. నా పెళ్ళెప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది అనుకో. ఇప్పుడు చూడు, అసలు భయమే లేదు. అరే ఇది విను, ఇంకో విషయం, నీకు పెళ్లి గురించి ఏ అనుమానం ఉన్నా, ఏం తెలుసుకోవాలన్నా నన్ను అడుగు. నేను నీకు అన్ని అర్థమయ్యేలా చెప్తానా? ఏమండి కిట్టు గారు? కిట్టు గారు, మీరు మ్యాంగో షేక్ చేయమన్నారు కదా? అవును, మ్యాంగో షేక్ తాగకుండా మర్చిపోయి వెళ్తున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టాను, తీసుకొని తాగండి. చూడు చిన్న, నీ పెళ్లి సంతోషంలో మ్యాంగో షేక్ తాగడమే మర్చిపోయాను. నేను ఇప్పుడే తాగొస్తాను.